హాయ్ బ్రో. చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా జై శివన్న అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జై శివన్న అని కామెంట్ చేసి చూడండి. అన్న శివరాజ్ కుమార్ అన్న భైరతి రణగల్ సినిమా ఎలివేషన్స్ అన్న ఫైట్స్ ఇవన్నీ ఎలా అనిపించాయి అన్న? శివరాజ్ కుమార్ అన్న మూవీ అయితే వేరే లెవెల్ అనిపించింది అన్న. నిజంగా ఒక్కొక్క సీన్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి అన్న. అసలు 1% కూడా కొంతమంది 1% కూడా ఎక్కడ ఈ సీన్లు వేరే సీన్లు చూసినట్టు అనిపించలేదు అన్న. అసలు ఆ క్లైమాక్స్ కానీ వేరే రేంజ్ అన్న. సాంగ్స్ కూడా బీజిఎం చాలా బాగుంది అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అన్న. సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఎట్లా అంటే ఒక అంటే ఆల్రెడీ సూపర్ హిట్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిపించింది. నిజంగా సినిమా అయితే చాలా బాగుంది. ఫైటింగ్స్ అవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? ఫైటింగ్స్ కూడా బాగున్నాయి అన్న. కొత్త డిఫరెంట్ గా తీశారు. ఫైట్ సీన్స్ కూడా అంటే వేరే మూవీస్ లో చూసినట్టు లేకుండా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అసలు ఎడిటింగ్ అయితే బాగా చేశారన్న. కట్ చేయడం అనేది ముక్కలు కట్ చేయడం అంటే సినిమాని చూపించే విధం అయితే చాలా బాగా చూపించారన్న. అంటే స్టోరీని ఉన్నట్టు కాకుండా దాన్నే ముందుకి వెనక్కి చాలా బాగా కనెక్ట్ అయిందన్న. అంటే కొంతమంది తీస్తే కనెక్ట్ కాదు, జనాలు ఆలోచించాల్సి వస్తుంది, కానీ ఈజీగా కనెక్ట్ అయింది. మంచి కొన్ని ట్విస్టులు కూడా మంచిగా అనిపించినాయి. సో సినిమా ఓవరాల్ అయితే చాలా బాగా అనిపించింది అన్న. సాంగ్స్ కూడా బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా అనిపించింది అన్న? మరి డైరెక్షన్ బాగా చేసిన. అదే స్టోరీ అటు నుంచి ఇటు నుంచి కలిపించుడు అది డైరెక్ట్ మైండ్, అది డైరెక్టర్ మైండ్. సో చాలా బాగుంది. స్టోరీ కూడా కొత్తగా ఉందన్న. ఇప్పటి వరకు చూడని స్టోరీ అయితే ఉంది. సో మూవీ అయితే చాలా బాగుంది. శివరాజ్ కుమార్ అన్న యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అదంతా ఎలా అనిపించింది అన్న? శివరాజ్ కుమార్ అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న. ఎందుకంటే అన్న కొన్ని గూస్ బంప్ సీన్స్ ఉంటాయి, దాంట్లో వచ్చే బీజిఎం కి ఆయన ఇట్లా ఎంట్రీ సీన్లు ఎలివేషన్ సీన్లకు అయితే నేనైతే టికెట్లు చింపిన. ఏం చెప్పాలి అర్థం కాదు, ఒకటే షర్ట్ ఉంది, ఏం చెప్పాలి అర్థం కాక టికెట్ చింపేసిన అన్న. చాలా బాగుంది అన్న మూవీ మాత్రం. ఓకే బ్రో, థ్యాంక్ యూ.